చెప్తానే. చంపేస్తాను. ఆగు. నీ ఆవేశంలో అర్థం ఉందే, కానీ దీన్ని కొట్టి నువ్వు నేరస్తురాలివి కాకు. అసలు దీన్ని అటు నుంచట్టే జైలుకి పంపిద్దామనుకున్నా, కానీ గోవింద్ కళ్ళు తెరిపించాలని ఎస్ఐ గారితో సహా ఇక్కడికి తీసుకొచ్చాను. చెప్పండి మేడం. ఏ గోవిందు, సాక్ష్యం అడిగావు కదా, అంత దూరంగా ఉంటే ఎట్లా? దగ్గరికి రా, ఇక్కడికి రా. సాక్ష్యం చూపించు, సాక్ష్యం చూపించు అన్నావు కదా. పద్మావతి, చూపించమ్మా. చూడు గోవిందు. ఏంట నీకు ఇచ్చేది? అనుకున్నట్టుగా మొత్తం ఇచ్చేసాను కదా. మీరిచ్చిన దానికి మేము కష్టపడిన దానికి తూకం సరిపోవట్లేదు మేడం. ఇంతకీ మీకెంత కావాలి? నాకొక 10, వీడికొక 5. ఏంటి గోవిందు, ఇప్పుడు కూడా త్రిపుర నేరస్తురాలంటావా? ఇప్పటికీ త్రిపుర నేరస్తురాలంటే గెంటాల్సింది త్రిపురని కాదు, వాణ్ణి. అన్నయ్య, అవునరా, ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మనల్ని మనుషులు అనరు. ఇప్పటికైనా మారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు చేసిన సహాయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. ఈ ఎస్ఐ సాయి తేజ న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. కానిస్టేబుల్స్, ఇద్దరిని బండెక్కించండి. అయ్యో పద్మావతి, నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకేం తెలీదు. ఇదిగో, ఇది ఎలా చెప్తే అలా చేశాను. దీనికి నాకు అసలు ఏ సంబంధం లేదు. అమ్మని అమ్మ, నువ్వు కూడా నా వెనకాలండి ప్లేట్ పిరాయిస్తున్నావే. ఏ, నీ మట్టి బురకు అంత సీన్ లేదులే. ఇదే అది తెలివైంది. ఏ, దీన్ని తీసుకెళ్ళండి. లేదు, నేనే తప్పు చేయలేదు. ఇదంతా మోసం. మీరందరూ కావాలని ప్రీ ప్లాన్ గా నన్ను కేసులో ఇరికిస్తున్నారు. ఏయ్, ఇంకొక మాట మాట్లాడమంటే బుల్లెట్ దింపుతా. పద. చాలా థ్యాంక్స్ పద్దు. ఇప్పుడు ఏమైందని? నీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనే. నువ్వే కనుక లేకపోతే నేను జైలు పాలయ్యుండేదాన్నే. నా జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది. నువ్వు నాకు అక్కవి కాదే, అమ్మవి. యారా గోవిందు, నిజానిజాలేమిటో నీకిప్పటికైనా అర్థమైంది కదా. అసలు నేరస్తులు జైలుకెళ్లారు, ఇక మిగిలింది నీ పెళ్ళేరా. చూడు, నోరు మూసుకుని త్రిపుర మెళ్ళలో తాలి కట్రా. సారీ నాన్నగారు, ఇప్పటిదాకా ఏం జరిగిందో తెలీదు. ఇక మీదట మీరేం చెప్తే అదే చేస్తాను. అమ్మయ్యా, మొత్తానికి గోవింద ఓకే చెప్పాడు. ఇక మనం పెళ్లి ఏర్పాట్లేవో చేసుకుందాం మావయ్య గారు. అలాగేనమ్మా, నువ్వు ఎలా అంటే అలాగే. ఏ త్రిపుర, సిగ్గుపడుతున్నావా? ఇకపై పిపి పిపి డుమ్ 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 డుమ్. పద్మావతి, అత్తయ్య గారు, అది దామిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా అని. అందుకని నన్ను వదిలేసి మీరిద్దరు మాత్రమే డాన్స్ చేస్తారా? అరే అత్తయ్య, మీరు కూడా చేస్తారా? కానివ్వండి. అయిపోద్దు. స్టార్ట్.
ఎవరైనా చూస్తే మన ఇంట్లో రికార్డింగ్ డాన్స్ ఏమైనా జరుగుతుందేమో అనుకుంటారు. అనుకుని నువ్వే ఏర్పాటు చేసావని చెప్తాను. అంటే నేను రికార్డింగ్ డాన్సులు నడుపుకునే వాళ్ళ కనిపిస్తున్నానే నీకు? రే శ్రీనివాసు, సంతోషాన్ని ఇలా పంచుకుంటున్నావు లేరా? చూడగలిగితే చూడు, లేదంటే నోరు మూసుకొని అవతలకు వెళ్ళిపో. అమ్మ పద్మావతి, నేను ఇప్పుడే వస్తానమ్మా. అత్తయ్యగారు, అత్తయ్యగారు చేస్తున్న పని. అత్తయ్యగారు, అత్తయ్య, ఏంటి అత్తయ్యగారు మీరు చేసిన పని? మొక్కు తీర్చుకున్నానమ్మా. మొక్క? ఏ మొక్క అత్తయ్య గారు? నీ మీద పడ్డ నింద మాసిపోతే, నువ్వు నిర్దోషివి అని రుజువైతే అరచేతిలో హారతి కర్పూరం వెలిగిస్తానని ఆ దేవుడికి మొక్కుకున్నానమ్మా. ఇలా మొక్కుకున్నానో లేదో నువ్వు నిర్దోషివని తెలిసిపోయింది. అంతా ఆ దేవుడి దయ. అత్తయ్య, ఇదంతా ఆ దేవుడిదే కాదత్తయ్యా. మరి వాళ్ళ తాతదయో వాళ్ళ ముత్తాతదయో అంటావా? నువ్వు నోరు ముయ్యరా. ఆ, ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునత్తయ్యా, నేను నిర్దోషిగా నిరూపించబడ్డానికి కారణం నువ్వు మొక్కిన మొక్కొక కారణమైతే పద్దు పడిన కష్టం ఇంకో ఎత్తు. అవును, నా చేతిలో కర్ర కన్నా ఎత్తు. రే, నువ్వు నోరు తెరిచావంటే పళ్ళు రాలు కొడతాను. అమ్మ పద్మావతి, త్రిపుర చెప్తుంది నిజమేనా? నిర్దోషి అని నిరూపించడానికి కారణం నువ్వేనా? అవునత్తయ్యా, నాతోనూ బావతోనూ ఇంకా బావ ఫ్రెండ్ కర్రీగా పొట్టిగా ఉంటాడే ఆడు. ఎవరు? ఆ బాబురావా? వాడే. పద్దు మా ముగ్గురితోనూ వేషాలు వేయించడమే కాకుండా పద్దు కూడా వేషం వేసి జైల్లో ఉన్న ఆ దొంగని బురిడి కొట్టించి బ్లాక్మెయిల్ చేసి నిజం చెప్పేలా చేసిందత్తయ్యా. ఈ గొప్పతనమంతా మన పద్దుదే. అంటే ఆ దొంగ అప్రూవర్గా మారలేదన్నమాట. మా అన్నయ్య వదిన త్రిపుర కలిసి వెళ్ళి ఆ ఎస్ఐని చీట్ చేసి దొంగను మాయ చేసి అబద్ధపు సాక్ష్యం చెప్పించారా? నో. ఏ నువ్వాగు, ఇప్పుడు అవన్నీ చెప్పుకోవడం అవసరమా? నాకు అర్థమైందిలే. నీ గొప్పతనం నువ్వు చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టుంటుందేమోనని త్రిపురతో చెప్పించావు, అంతే కదా? బావా, ఇవి బయటికి చెప్పుకునే విషయాలు కాదు బావా. మనం ఆడిన నాటకాలన్నీ బయటపడేలా చేస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఓవరాక్షనే. అమ్మ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికేమో త్రిపురతో చెప్పిస్తావు, నేను మాట్లాడబోతేనేమో వద్దు బావా తప్పు అని నా నోరు కట్టేస్తావు. నీవి మామూలు తెలివితేటలు కాదే. అమ్మా, నేను చెప్తాను విను. ఇది మా ముగ్గురుతో వేషాలు వేయించడం వరకే దాని పని. మిగతా కదంతా నడిపించింది మాత్రం మేమే. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇందులో 100కి 100 మార్కులు నాకే ఇవ్వాలి. సర్లేరా, ఎవరు చేస్తే ఏముంది? మొత్తానికి మన త్రిపుర నిర్దోషి అని నిరూపించారు, అంతే చాలు. ఎందుకు నిరూపించరు? ఇలాంటి వెధవ నాటకాలు ఆడి త్రిపుర నిర్దోషం నిరూపించడం ఏంటి? 10 హత్యలు చేసిన వ్యక్తిని కూడా పరమపురుషుడు అని నిరూపించొచ్చు. ఏం మాట్లాడుతున్నావు గోవిందు? నేనంతా వినేశాను వదినా. నువ్వు వీళ్లతో వేషాలు వేయించడం, ఆ ఎస్ఐని మోసం చేసి జైల్లో ఉన్న దొంగను బురిడి కొట్టించడం, చివరకు అదే దొంగతో త్రిపుర నిర్దోషం నిరూపించడం. ఎంతకు దిగజారిపోయా వదినా. దీన్ని నాకిచ్చి అంటగట్టడం కోసం ఏ పాపం తెలియని దామినిని దోషించేసి ఇంటి నుంచి బయటికి గెంటించేశారా? నేరం చేసిన త్రిపురను నాకు అంటగట్టి దీని దగ్గర నన్ను జీవితాంతం ఖైదీని చేయాలనుకున్నారా? మిమ్మల్ని నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి.
నోటికొచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడకరా గోవిందు. నిజానికి త్రిపుర నిర్దోషం నిరూపించాల్సింది నువ్వు. కానీ మీ అన్నదమ్ములిద్దరూ చేతకాని చవటలవ్వడం వల్ల ఆడపిల్ల అయిన పద్మావతి ఈ సమస్య తన భుజాల మీద వేసుకుని మోసిందిరా. ఎంతో సాహసం చేసి పని పూర్తి చేసుకుని వచ్చి త్రిపుర నిర్దోషాన్ని నిరూపించింది. అందుకు మీ వదినని అభినందించాల్సింది పోయి నోటుకొచ్చినట్టు వాగుతావా? అది కాదు నాన్నగారు. నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. రే, నీకసలు మనసు అనేదే ఉంటే, దానికి ఆత్మసాక్షి అనేదే ఉంటే ఒక్కసారి ఆలోచించరా. వదిన పడ్డ కష్టానికి గౌరవించు. వీలైతే ఆవిడ్ని అనుసరించు. వెంటనే ఇక్కడి నుంచి నిష్క్రమించు. వెళ్ళు. అమ్మా పద్మావతి, వాడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. మావయ్య గారు, ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. గోవింద్ ఇంకా పసివాడు, నిజానిజాలేంటో తెలియని అమాయకుడు. అందుకే జరిగిన మంచిలో కూడా చెడునే వెతుకుతున్నాడు. అయినా తప్పంతా తనది కాదు మావయ్య గారు. మాయ మాటలతో తన మనసుని మార్చిన ఆ దామినిది. నిజమే పద్దు. కానీ ఇప్పుడు గోవింద్ బావా నాతో పెళ్లికి ఒప్పుకుంటాడంటావా? వాడేంటమ్మా ఒప్పుకునేది? వాడి కాళ్ళు కట్టేసైనా సరే నీ మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తానమ్మా. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. మేడం, మేడం, ఏంటి? పద్మావతి ఇంట్లో నగలు పోయాయని మీకెవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు. మరి ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు? నన్ను ఎందుకు స్టేషన్కి తీసుకెళ్తున్నారు? ఏ ఆధారాలతో, ఏ సాక్ష్యాలతో నా మీద కేసు పెట్టి జైలుకి తీసుకెళ్తున్నారు? నిజమే మేడం. దీని మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే కదా మనం కేసు పెట్టడానికి, దీన్ని జైలుకు పంపడానికి. అది నిజమేనే. అబ్బా, ఇప్పుడు ఏమంటావే? జరిగిందేదో జరిగిపోయింది మేడం. నన్ను వదిలేస్తే మీ పేరు చెప్పుకుంటూ ఒక 10 కాలాల పాటు బ్రతికేస్తా. ఎదవెటకారాలొద్దు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మరి తీసుకెళ్లి ఏం చేసుకుంటారు మేడం? తీసుకెళ్లాలంటే నా మీద ఎవరైనా కేసు పెట్టాలి కదా. ఎవరైనా కేసు పెట్టారా? లేదు. మరి అలాంటప్పుడు ఏ హక్కుతో తీసుకెళ్తున్నారు? ఏ అధికారంతో తీసుకెళ్తున్నారు? ఇప్పుడు గనక తీసుకెళ్తే నేను రేపొద్దున హెచ్ఆర్సీబీకి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది మీ పైన. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావా? నాకు గాని చిరాకొచ్చిందనుకో, పద్మావతికి ఫోన్ చేసి మరీ నీ మీద కంప్లైంట్ పెట్టిస్తా. ఊరికే అన్నాను మేడం. ప్లీజ్ మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను. అసలే పెళ్లి కాని ఆడపిల్లని ఇలా అరెస్ట్ అయ్యి స్టేషన్కి వెళ్తున్నానని తెలిస్తే మా ఇంటి పరువు వీధిన పడుతుంది మేడం. ఆ అవమానాన్ని భరించలేక మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటారు. అది చూడలేక నేను కూడా ఆత్మహత్య చేసుకుంటాను. అదే నన్ను ఒక్కదాన్ని వదిలేస్తే ఇంతమంది ప్రాణాలతో ఉంటారు మేడం. సాటి ఆడపిల్లగా నా గురించి కొంచెం ఆలోచించండి మేడం. కుదరదని చెప్పాను కదా, నోరు మూసుకొనుండు. ఇంత డ్రామా చేసినా సరే బండది నా వైపుకు మళ్ళట్లేదేంటి? సెల్ఫీ. చెప్తానుండు నీ సంగతి. ఏం చేస్తున్నావే? నన్ను చంపేస్తావా? చంపేయండి మేడం, నన్ను చంపేయండి.
చంపేయండి చంపేయండి. జైలుకి వెళ్ళి కుక్క చావు కంటే మీ చేతిలో చచ్చిపోవడం బెటర్. చంపేయండి. అరే చంపేయండి. పిచ్చిపెట్టిందా నీకు? అవును మేడం, నా తప్పు నేను తెలుసుకున్నాను. పశ్చాత్తాపడుతున్నాను, కానీ మీరు కనికరించట్లేదు. అలాంటప్పుడు నేను బ్రతికి ఏం లాభం మేడం? అందుకే చావాలనుకుంటున్నాను. దయచేసి నన్ను చావనివ్వండి. చంపేయండి. చంపేయండి. చంపేయండి మేడం. నువ్వు నిజంగా మారావా? మేమే దొట్టు మేడం. నా మీద దొట్టెందుకు? నువ్వు మారనన్నావు, అంతే చాలు. మళ్ళీ కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ఈసారి డైరెక్ట్ గా జైలుకే. ఏంటి ఇది? నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే ఇలా ముద్దు పెట్టడం అలవాటు మేడం. మేడం, ఎవరన్నా ఇలాంటి ఏదో పని చేస్తే నాకు కొట్టడం అలవాటు. దిగా. అమ్మా, నా మేకప్ అంతా పోయిందే. చిచి, నా మేకప్ అంతా తీసేసింది. మేడం, అలా వదిలిస్తే ప్రాబ్లం ఏం రాదా? మనిషిని మారడం కోసం శిక్షిస్తారు, మారకక్కర్లేదు. నువ్వు పోనీవే. ఒసే పద్మావతి, నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపిద్దాం అనుకున్నావా? నిన్ను వదల్ని. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను వదలను. సర్వనాశనం చేసి తీర్తాను. హలో దాన్ని, పేడ విరగడైందని పండగ చేసుకుంటున్నారా? దరిద్రం వదిలిపోయిందని దేవుడికి దండాలు పెట్టుకుంటున్నారా? గుట్టు బయటపడిపోయిందని జుట్టు పీక్కుంటున్నారు. గుట్టు బయటపడిపోవడం ఏంటే? నువ్వు త్రిపురకి అన్యాయం చేసినా నీకు త్రిపుర న్యాయమే చేసింది. అవునా? ఏం చేసిందే? శభాష్! వేషాలు వేసుకొచ్చి వెధవ పనులు చేసి నన్ను ఆ ఇంట్లో వెధవని చేసి బయటకు పంపించినా ఫైనల్ గా నాకు మంచి చేశారన్నమాట. అవునే, ఆ గోవింద్ కి వాళ్ళ వదిన మీద త్రిపుర మీద డౌట్ వచ్చేసింది. అది చాలే ఆ గోవింద్ని మన వైపుకు తిప్పుకోవడానికి. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, ఆటోమేటిక్ గా తను మన దారిలోకి వస్తాడు. ఓకే, ఏం చేయమంటావు? ఓకే, నువ్వు నా చెవిలో వేసిన మ్యాటర్ని వెళ్ళి వాడి బుర్రలో వేస్తాను. ఉంటాను. పద్మావతి, నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశానని సంబరపడిపోతున్నావే? నాకు తెలిసే మళ్ళీ ఆ ఇంట్లో ఎలా అడుగు పెట్టాలో చెప్తా. థ్యాంక్ యూ. రేపు గుడి దగ్గర కలుద్దామండి. ఉంటాను. గురువుగారు ఏమన్నారు? రేపు సాయంత్రం 7 గంటలకి అద్భుతమైన ముహూర్తం ఉందన్నారు. ఆ ముహూర్తానికే పెళ్లి జరిపించమంటున్నారు. పోనీలేండి, ఏ వారానికో లేదా 15 రోజులకో ముహూర్తం దొరుకుతుంది అనుకున్నాను. రేపే దొరికిందనమాట. అవునే, అంతా మన అదృష్టం. మరి ఒక్క రోజులో పెళ్లి ఏర్పాట్లు జరిపించగలమా? అదెంతసేపే, తలా ఓ చెయ్యి వేసినట్టయితే తమలపాకులు నమిలినంత ఈజీగా అయిపోతుంది. నేను వెళ్ళి క్యాటరింగ్ వాడితో మాట్లాడొస్తాను. అలాగే. ఎవరిది కొత్త నెంబరు? హలో అమ్మా. ఎవరు మాట్లాడేది? నేనమ్మా, విజయలక్ష్మిని.
నువ్వా? అవునమ్మా, నేనే. ఎలా ఉన్నావమ్మా? నువ్వు చేసిన ద్రోహాన్ని ప్రతిరోజు తలుచుకుంటూ చావలేక ఇంకా బతికే ఉన్నావు. నన్ను క్షమించమ్మా. నీకు నాతో మాట్లాడే అర్హత లేదే. పెట్టే ఫోను. ఎవరాండాళ్ళు? ఎవరితో మాట్లాడుతున్నావు? అది అది చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? అది విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి అండి.